IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇసుక ఫ్రీ ఇసుక తీసుకురావడం దీనిపై మీ అభిప్రాయం? అంతకుముందు ఇసుక చేస్తే ఏమైందండి, మొత్తం దోపిడే కదా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పెట్టింది చలానా కట్టి అక్కడ ఇసుక రేచిలో తీసుకెళ్లేదే బాగుంది. ఇప్పుడు ఇసుక అయితే మళ్ళీ ఉచిత ఇసుక అంటే అక్కడ ఊరికనే ఇసుక అక్కడికి వెళ్ళేటప్పటికి 5,000, 6,000, 10,000, 15,000, 20,000 అలాగా వసూలు చేసుకుంటున్నారు. ఎవరికి వచ్చిందని మళ్ళీ వాళ్ళది ఇది వచ్చేసింది కదా, వాళ్ళది జన్మభూమి వాళ్ళది, వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. అది ఇప్పుడే ఇట్లాగుంది, ఇంకా ముందు ఇంకెట్లాగుంటుందో. అంటే టన్ను 88 రూపాయలకి అందిస్తామంటున్నారు కదా ఏపీ ప్రభుత్వం. ఏది పేపర్లో ప్రకటన చేయలేదు, ఊరికి మాటలు చెప్పటమే కానీ చేతల్లో లేదు కదా. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది. అవును, ప్రతి వారం వేసేవాళ్ళకి ఆదివారం దానికి స్ట్రైట్ వేసేవాడు. ప్రతి ఆదివారం ఇంత వస్తుంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత తీసుకోవచ్చు, మీరు పెట్టుకుంటే మీరు బండి తీసుకొస్తే ఉచిత ఇస్తాం, లేకపోతే బండితోటి ఇది ఇంత మైలేజీకి ఇంత డబ్బులు, ఇంత ఫీజు అని ముందుగానే పబ్లిక్గా పేపర్ ఇష్యూ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇదేమి లేదుగా, ఉచిత ఇసుక అంటున్నారు కదా. అంటే ఈ 88 రూపాయలు కూడా మా గవర్నమెంట్కి ఏం రాదు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే స్థానిక సంస్థలకే అందిస్తామంటున్నారు కదా. అబ్బే అదేమి లేదండి, అతను ఊరికే అంబక్కు. అదేం లేదు, అది ఉత్తదే ఊరికే కంటి తుడుపుగా కానీ ఆ ఊరికే జనాల్ని మభ్య పెట్టడానికే కానీ అది కార్యరూపం సాల్చదు అది. అంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమి లేదండి, ఇబ్బంది ఏమి లేదు, ఫ్రీగా దొరికిందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకుంటారంటే పలానా స్వామి బిల్డింగ్ కట్టుకుంటే సచివాలయంకి వెళ్తే వాళ్ళు స్లిప్ ఇస్తున్నారు, వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇసుక ఫ్రీగా ఉంది. పోయిన ఈ 19లో మొన్న కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ మిగతా టైంలో ఈ ఫ్లడ్ రావడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత అయిపోయింది, ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ పెద్ద గుట్టలు ఉన్నాయి, పలానా రీచ్లో ఇంత ఇసుక స్టాక్ ఉందని ప్రతి వారం వేస్తున్నారు కదా. ప్రతి ఆదివారం పేపర్లో వస్తుంది కదా. ఇప్పుడు లేదు కదా. ఊరిక మాటలు చెప్పడానికి చేతల్లో చేయడానికి చాలా తేడా ఉంది కదా. గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద అక్రమాలు చేసి పాల్పడిందని చెప్పేసి అంతా ఉట్టిదేనండి. అదేమి లేదండి, పేపర్లు కంటికి కనపడినట్టు కనబడుతుంది కదా అది. సార్, ఉచిత ఇసుక కూడా పాలసీ అయితే తీసుకురావడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తీసుకొస్తారు పాలసీ తీసుకొస్తారు. వాగ్దానం చేశాడు, అన్ని వాగ్దానాలు చేశాడు కదా ఆయన. వచ్చిన ప్రభుత్వం అన్ని వాగ్దానాన్ని చేస్తాడు కానీ నెరవేరుస్తున్నాడు. అది ఇంతవరకు చేస్తాడు, చూద్దాం. అది కూడా సార్, టన్ను ఇసుక వచ్చేసరికి 88 రూపాయలకి అందిస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఏది సార్ ఏది టన్ను ఇసుక 88 రూపాయలకి అందిస్తాం ఇస్తున్నారు. అది ఈరోజే నిన్న మీటింగ్ జరిగింది, వాళ్ళు ఇస్తా ఉన్నారు. మరి అది ఇంకా బయటికి రాలా. అది వస్తే కానీ మనం చూడలేదు కదా. అది జనాల్లో ఉచిత ఇసుక అనేది ఇంకా జనాల నుంచి బయటికి రాలా, చూడాలి కదా. మరి గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉండేది, ఈ ప్రభుత్వంలో 88 రూపాయలకి అందిస్తామంటున్నారు. ఇంకా ఇప్పటివరకు ప్రస్తుతానికి ఇప్పటివరకు రాలేదు బయటికి. అది ఇంకా జనాల్లో ఇంకా రాలేదు. ఇది వచ్చే టైం పడుతుంది, అది చూద్దాం. అది 88 రూపాయలు అనేది చూడాలి కదా. ఇంకెవరికి ఇప్పటివరకు తీసుకోలేదు. 88 రూపాయలు ఇవ్వడం కష్టం. అది ఒక కూలివాడికే రేటు ఎక్కువ పడుతుంది కదా. ఒక కూలి మనిషిని పిలవాలంటే రోజుకి 500 అవుతుంది. 88 రూపాయలకి ఎలాగ ఇస్తారని మనం చెప్పలేం కదా. అది అందువల్ల అయితే ఆ 88 రూపాయలు కూడా గవర్నమెంట్ ఏం తీసుకోదు, అక్కడ పంచాయతీరాజులు కానీ స్థానిక ఉన్న వాళ్ళకే చెందుతాయి అంటూ కూడా చెప్తున్నారు. ఆ 88 రూపాయలు కూడా వాళ్ళు కాదు, ఆ సర్వీస్ ఛార్జ్. అది దానికి ఒక సర్వీస్ ఛార్జీ తీసుకుంటారు, అంతేగాని వాళ్ళు ఏం తీసుకోరు. అది సర్వీస్ ఛార్జీ తీసుకుంటారు. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది ఇసుక కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరు ఏం చెప్తారు? ఇసుక బాగానే సప్లై అయింది, బాగా పర్లేదు. ఈయన ఎలా చేస్తారు, ఇసుక ఫ్రీగా అన్నాడు కాబట్టి చూద్దాం. ఇంకా రాలేదు, జనాలు ఎలా చేస్తారో చూద్దాం. గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మన ముందు ఇంకా కొన్ని అప్పుడే అమలు పరచలేదు. ఏది మన అమ్మఒడికి పథకం పడలేదు. ఇంకా కొన్ని పథకాలు ఏం అవ్వలేదు. బస్సు లేడీస్ ఫ్రీ అన్నాడు, అది అమల్లోకి రాలేదు. ఎన్ని చేస్తాడో లేదో డౌట్గా ఉంది. గవర్నమెంట్ బాగా సంక్షోభం ఏర్పడింది, బాగా ఏమి లేదు. మరి ఈయన ఎలా చేస్తాడో చూద్దాం.
అంటే గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద దోపిడీ చేశారంటూ కూడా కొల్లు రవీంద్ర గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంటున్నారు అంతే, చేశారు అంటున్నారు కానీ అది పేపర్ చూసాం, పేపర్ అంటున్నారు జనాలు, పేపర్లో చూసాం, మీడియా ముందు వచ్చింది. అది ప్రభుత్వం ఇలా చేసింది, ఇసుక మాఫీ అని వచ్చింది. అది అంతవరకు నిజమా కాదని నిర్ధారణ కమిటీ వేసారు, దానికి చేస్తారు. కమిటీ కూడా వేశారు, అది వాళ్ళు చూస్తారు. అది చూసిన తర్వాత దానికి ఉచిత ఉసుకు తీసుకొస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకళ్ళకన్నా ఇచ్చాడు ఇంతవరకు, ఒకళ్ళని తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నారా? అప్పుడేమని అప్పుడు ఇస్తే అప్పుడు ఉచితంగా వస్తే అనుకుంటారు. ఏది గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది, ఇప్పుడు టన్ను 88 రూపాయలకి అందిస్తామంటున్నారు. అది రావాలి కదండి, అది రారి వచ్చి ఎవరైనా ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే ఉచితంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనుకుంటారు. చంద్రబాబుని ఒక్కడే రాలా, పవన్ కళ్యాణ్ చూస్తే ఓట్లు వేశారు. అది సపోర్ట్ ఉంది. సీఎంకి చేసిన జనానికి పరిపాలన ఇది, ఒక రోడ్ల చేతి సరిపోయిద్దా? క్యాస్ట్ బిల్డింగ్తో కమ్మ కాపాలని లేపుకుంటాడు, మధ్య తరగతులు ఎక్కడ లేపుతున్నాడు? అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేదవాళ్ళని కూడా మనిషే గ్యారంటీ అక్కడేం ఉండదు. మనిషే గ్యారంటీ అక్కడేం ఉండదు. అది ఏమన్నా డెవలప్ అయి చేస్తే అప్పుడేమన్నా మాట్లాడతావు, కానీ ఇప్పుడు ఇంతవరకు ఏమి అవలా. ఎలా ఉన్న ప్రభుత్వం అలాగే ఉంది. అంటే ఇప్పుడు మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు మీరంతా కూడా అని చెప్తున్నారు కదా. మారిన చంద్రబాబు నాయుడు చూస్తాడా? ఇప్పుడు గెలిచి ఇంకా ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించాలి. అప్పుడు పరిపాలించినప్పుడు అప్పుడు చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకుంటాం. అప్పుడు మేలు ప్రజలకు ఏదైనా చేస్తేనే అప్పుడు సీఎం అనుకుంటాం. ఏం చేయకుండా సీఎం అంటే ఎలాగంటారు? ఏం లేదు, అంతా రాజకీయం కుట్ర జరిగింది. మన రాజకీయం మొత్తం కుట్ర. ఎక్కడా కుట్ర చేయలేదు. వీవీఎంలే మోసం, అదొకటి పక్కా చెప్తున్నా, వీవీఎంలే మోసం. ఏపీలో ఉచిత ఇసుక పాలసీని అయితే తీసుకురాబోతున్నారు, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇసుక పాలసీ ఫ్రీగా ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. దానివల్ల ఏంటంటే కొంచెం మధ్యతరగతి వాళ్ళకి, పేదలకి పనులు, దానివల్ల ఎఫెక్ట్ బాగుండిద్ది. దీనివల్ల ఏంటంటే ఒక వ్యాపారం అభివృద్ధి చెందిద్ది. దాని మూలాన 1 by 1 ప్రతి వ్యాపారంకి పాజిటివ్ థింకింగ్ ఉండిద్ది. ఇసుక అనేది ఫ్రీ చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో ఇసుక వల్లే చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రజలు కానీ సామాన్య వ్యక్తులు ఎక్కువ శాతం ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఏంటంటే ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంచెం మధ్యతరగతి వాడు కూడా ఇల్లు కట్టుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా చేయగలుగుతారండి. టన్ను ఇసుకే 88 రూపాయలకి అందిస్తామంటారు. గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఇవ్వటం అనేది ఇసుక అంత ఫ్రీగా ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ 88 రూపాయలు కూడా ట్రాన్స్పోర్ట్కి అక్కడ స్థానిక పంచాయతీరాజ్ సంస్థలకి అందిస్తాము, గవర్నమెంట్ అయితే తీసుకోదంటూ చెప్పడం కూడా జరుగుతుంది. దీని మీద ఏ విధంగా భావిస్తారు? అంటే వాళ్ళకి ఆయిల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళు ఫ్రీగా లోపలికి వెళ్ళి తీసుకురాలేరు. ఇప్పుడు ఇసుక తేవాలన్నా మనం లోపలికి వెళ్ళి అది ఎంత కూలోళ్ళు వాళ్ళని పెట్టుకొని వాళ్ళు తీసుకురావాలి. దానికి ట్రాన్స్పోర్టు ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి అది పెద్ద విషయం ఏమి కాదు. ఆ 88 రూపాయలు కూడా చాలా తక్కువైన విషయం. లోపలికి వెళ్ళి ఇప్పుడు కూలోళ్ళని పెట్టుకొని వాళ్ళు ఇసుక తోడుకొని ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మనం బయటికి తీసుకొచ్చి మనకి ట్రక్లోకి వేయటానికే చాలా డబ్బులు అవుతాయండి. ఈ 88 రూపాయలు చాలా తక్కువ. మామూలుగా అయితే 500 రూపాయల దాకా పడవచ్చు. కానీ మన చంద్రబాబు గారు మాట ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఆయన నడుచుకుంటున్నారు. చూద్దాం ఏం చేస్తారనేది. గత ప్రభుత్వంలో ఇసుక అందక ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరేం చెప్తారు? ప్రభుత్వంలో అసలు పనులే జరగలేదు కండి. అంతా ఇబ్బందే కదా. ఇప్పుడు మొత్తం అన్నీ ఆగిపోయినాయి, పనులన్నీ ఆగిపోయినాయి, బిల్డింగ్ వర్క్స్ లేవు. దానివల్ల ఏంటి ప్రజలకి పనులు లేవు, వ్యాపారస్తులు వ్యాపారాలు లేవు. ఒక ఇసుక మూలానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా మంచి పని చేస్తున్నారు మన సీఎం గారు. గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద దోచుకున్నారంటూ కూడా కొల్లు రవీంద్ర గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవునండి, అదేదో స్లాట్ ఒకటి పెట్టారు సార్. దాని మూలాన ఏంటంటే ఆ స్లాట్ వల్ల వాళ్ళు అప్పుడు 5,000 ఇసుక, మన ట్రాక్టర్ ఇసుక 5,000 పెట్టారు, మళ్ళీ లారీ ఇసుక 35,000. అది కూడా మనం ముందెళ్ళి అమౌంట్ కట్టి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు 2 రోజులకో 3 రోజులు పంపిస్తారంట. ఈ మనీ అంతా ఏమైందనేది
ఇప్పుడున్న ప్రభుత్వం వెలికి తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇసుక మీద ఎంత వచ్చింది ఏంటి అవి లెక్కలేం లేకుండా ప్రజల సొమ్మును ధారాదత్తం చేసేసాడు మన జగన్ గారు. అది ఇసుక విధానంలో ఆన్లైన్ పేమెంట్ తీసుకురావాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఆన్లైన్ పేమెంట్ అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళకి తెలిసిద్ది, కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు, పేదలకి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ విధానం తెలియదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహించకుండా ఇప్పుడు పంచాయతీల్లో వీళ్ళు ఉంటారు కదా, పంచాయతీ గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఇస్తే అక్కడ వీళ్ళు ఏదో ఒకటి స్లిప్ లాంటిది పెట్టేసి మాకు ఇసుక కావాలి అని పంచాయతీ ఆఫీసుల్లో, రూరల్లో అయితే పంచాయతీ ఆఫీసుల్లో, అర్బన్లో అయితే కొన్ని సెక్రటరీ ఉన్నాయి కదా, వీళ్ళకి ఇస్తే పోయిద్దని నేను అనుకుంటున్నాను. ఆన్లైన్ విధానం అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. దీనివల్ల ఏంటంటే కొంచెం ప్రాబ్లం వచ్చిద్దేమో అని నేను భావిస్తున్నాను. అంటే ఇసుక పైన అక్రమాలు జరగకుండా ఉండడం కోసమే మేము ఆన్లైన్ పేమెంట్ అయితే తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అనేది కొంతవరకు దీనివల్ల కూడా మళ్ళీ వీళ్ళు కొంతమంది మధ్యవర్తులు దోచేయటం జరిగిద్దని నా అభిప్రాయం సార్. దానికన్నా అంతకుముందు మన చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్న ఆ డోక్రా మహిళలకో ఎవరికో ఇచ్చారు అంతకుముందు. అది చాలా బెనిఫిట్ బాగానే ఉంది. అలా చేయటం చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ అంటే ఈ మధ్యవర్తులు వీళ్ళు దోచుకోవటం ఇలాంటివి జరిగిద్ది. ఇసుక సక్రమంగా అందితే కొంచెం డెవలప్మెంట్ బాగుండిద్ది, మన రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్దని నేను భావిస్తున్నాను. అంటే ఉచిత ఇసుక అండి, ఇసుక రావటం వల్ల కొంతమందికి ఉపయోగం ఉంది. ఏదైనా పథకం అంటేనే అది ఇక చెప్పక్కర్లేదు అనుకోండి. ఉచిత ఇసుక ఇస్తే కొంతమందికి లబ్ధి పొందుతారు. ఏదన్నా కొంచెం మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటే ఉండవచ్చు. అయితే టన్ను వచ్చేసరికి 88 రూపాయలకి అందిస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీన్ని ఎలా భావిస్తారు? ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చేసి ఇవన్నీ ఇవ్వాలంటే అసలే మన లోటు బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్. మరి ఇలాంటప్పుడు ఇంకా ఇస్తారు అంటే అది ఎంతవరకు నమ్మాలా చూడాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇచ్చారనుకోవడమే తప్ప ఏం మన దగ్గర సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు ఉందంటే ఆయనకు 10 రూపాయలు, ఇంకో 10 రూపాయలు ఇస్తారన్న గ్యారంటీ ఉంటుంది. మీ దగ్గరే లేనప్పుడు మీరు ఎక్కడి నుంచో సృష్టించాలి. అది ఇచ్చినప్పుడు ఇచ్చారనుకోవటమే. అయితే ఈ 88 రూపాయలు కూడా గవర్నమెంట్ ఏం తీసుకోదు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ సర్వీస్కి కానీ అందిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. రీచ్ అంటే మామూలు తోడుతారు అనుకోండి, మరి వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తుంది. ఎంతో కొంత నామమాత్రం రుసుము తీసుకోవటం అనేది కొంతవరకు కరెక్టే, కానీ అది ఎంతవరకు అనేది చూడాలి. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది, ప్రభుత్వం 88కే అందిస్తుంది కదా. అంటే 88కే అందిస్తుందంటే మరి మిగతా డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా వాళ్ళకి? ఇప్పుడు నేను పనిచేస్తున్నాను, నాకు 100 రూపాయలు కావాలి, మరి నాకు 50కే వస్తుందంటే మరి పనిచేసిన వాడికి ఇంకొక 50 ఎక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి అదనంగా వాళ్ళకి? అది సాధ్యపడుతుందా? చూడాలి. ఒకవేళ చూస్తే రైట్ చేశారు, బాగానే ఉంది అని అప్పుడు అనుకుంటాం. గత ప్రభుత్వం మొత్తం కూడా ఇసుకపైనే అక్రమాలు చేశారంటూ కూడా కొల్లు రవీంద్ర గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఏ విధంగా వస్తారు? అక్రమ రవాణా జరిగింది కరెక్టే, తెలుస్తుంది కదండి. ఎక్కడికక్కడ డంపింగ్ చేసుకున్నారు కదా, గోల్డెన్ గోడౌన్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మీలాగా చాలామంది తీసి చూపిస్తున్నారు కదా. ఎక్కడికక్కడే రీచులన్నీ పెట్టుకొని వాళ్ళు సొంతంగా తీసుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలకి అమ్ముకుంటున్నారు. ఇసుక కూడా అమ్మేసుకుంటున్నారు. ఏం చెప్తాం దానికి? అంటే ఈ ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆన్లైన్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. కొంతమందికి వచ్చింది, వాళ్ళు శుభ్రంగానే తీసుకున్నారు, కట్టుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇసుక వస్తేనే ముడి సరుకు ఇసుకే కదా బిల్డింగ్ వర్కర్స్కి. దానివల్ల ఎక్కువ మంది పని చేసుకోవడానికి ఉంటున్నది. అదే కొనాలంటే సపోజ్ ఒక చిన్న కార్మికుడు ఎవడన్నా ఉన్నాడు, అతను ఒక ఇల్లు కట్టుకోవాలంటే అతని బడ్జెట్లో ఇల్లు అవ్వదు. కొంచెం ఇసుక పోయి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏదో కనీసం రేకుల షెడ్ అన్నా వేసుకుందామని అతను స్టార్ట్ చేస్తాడు. కానీ అతను కట్టుకోలేడు కదా, దానికి కొంతమంది కూలీలు కావాలి. బిల్డింగ్ వర్కర్లు, ఇటుకలని, ఇసుకని, సిమెంట్ అని వీళ్ళందరికీ పని కలుగుతుంది కదా. ఆ రకంగా కొంతమందికి పని కూడా కల్పించినట్టు అవుతుంది. ఇంత బడ్జెట్లోనే కట్టుకోలేని ఆగిపోయి ఉంటారు కదా, ఇసుక ఫ్రీగా వస్తుంది కాబట్టి దానివల్ల ఇంకా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు కట్టుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇసుక అందక ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరేం చెప్తారు? ఇసుక అంతగా ఇబ్బందులు పడిన మాట కరెక్టే, కానీ కొంత టైం వరకే కదా, తర్వాత మళ్ళీ ఏదో రకంగా అందింది.
ఏ బిల్డింగ్లో ఆగిపోలేదు. ఎంతో కొంత పెట్టి కట్టుకుంటున్నారు, వస్తున్నారు. మందు లేదన్నారు, ఎవరు ఆగుతున్నారండి? ఎంతో కొంత పెట్టి తాగుతూనే ఉన్నారు కదా. కాకపోతే కొంత ఇబ్బంది పడ్డ మాట మాత్రం కరెక్టే. బిల్డింగ్ కార్మికులు అందరూ బిల్డింగ్ కడితేనే దానికి సున్నాలని, కరెంట్ అని, వగైరా అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇసుక వస్తే కొంత కార్మికులకి బాగానే ఉంటుంది అని నా అభిప్రాయం. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారు, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మంచి పత్తేనండి, సామాన్య మానవులకు అందుబాటులో ఉంటుంది కదా. మరి ఇంతకుముందు ఇసుక కొనుక్కోవాలంటే బోలంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మరి ఫ్రీ అంటున్నారు కదా, బాగానే ఉంటుందండి, మంచి ఆలోచన. అయితే టన్ను వచ్చేసరికి 88 రూపాయలకి అందిస్తామని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ కూడా చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏమంటారు, 88 రూపాయలు టన్ను వచ్చేసరికి 88 రూపాయలకి అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? టన్ను 88 రూపాయలు అంటే తక్కువే కదండి, దానికి ఏముంది, ఇంకా మీరు ఆలోచించాల్సింది. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉండేది, మరి ఇప్పుడు 88 రూపాయలకి ఇస్తున్నారంటే తక్కువకి ఇచ్చినట్టేగా. గత ప్రభుత్వంలో ఇసుక అందక ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరేం చెప్తారు? ఇప్పుడండి గత ప్రభుత్వం అంటున్నారా, ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి గత మాట్లాడుతున్నారు? ప్రభుత్వంలో ఇసుక అందక ఎలాంటి ఇబ్బందులు? చాలా ఇబ్బందులు పడ్డారండి. బిల్డర్లు కానీ అదే ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇసుక లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఈ ప్రభుత్వం 88 రూపాయలకే తీసుకొచ్చింది. అవునండి. అయితే ఈ 88 రూపాయలు కూడా గవర్నమెంట్కి అయితే చెల్లవు, ఆ స్థానికంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో వారికే అందిస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. దీన్ని ఏ విధంగా వస్తారు? అంటే ఇది ఎవరికి ఇస్తారని మీరు చెప్తున్నారు? అంటే 88 రూపాయలు తీసుకున్నారు కదా వీళ్ళు, ఈ 88 కూడా గవర్నమెంట్ తీసుకోదు. అది మంచిదే కదండి తీసుకోకపోతే. పంచాయతీ సంబంధించిన పనులకు అదేలేండి, మంచి పత్తే కదా, మంచి ఆలోచనే. అయితే గత ప్రభుత్వం మొత్తం కూడా ఇసుక మీదే ఆధారపడి దోపిడీలు అయితే చేశారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా వస్తారు? వచ్చిన మాట వాస్తవమే కదండి. మరి ఆ 88 రూపాయలు కూడా ట్రాన్స్పోర్ట్కి ఎవరైతే ఇసుక కొనుగోలు చేస్తారో ఆ ట్రాన్స్పోర్ట్కి వాటికి వినియోగిస్తాము, గవర్నమెంట్కి అయితే ఎలాంటి ముఖ్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బాగానే ఉందండి. అంటే పూర్తిగా ఇసుక మీకు ఉచితంగా ఇచ్చినట్టేగా.